హలో ఆల్, ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్ పోయిన ఇయర్లా కాకుండా అందరికీ మంచి జరగాలని, అందరి లైఫ్లో మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. సో ఈ న్యూ ఇయర్లో నేను ఫస్ట్ వీడియో మంచి ఫుడ్ ఐటమ్తో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. సో పన్నీర్ కాజు మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తాను. సింపుల్ అండ్ ఈజీగా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అవసరం లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఈ కర్రీ చపాతీస్ అండ్ నాన్స్కి చాలా బాగుంటుంది. పన్నీర్ కాజు మసాలా కర్రీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూసేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ మీరు ఎవరైనా ఈ వీడియో చూసి నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ జీలకర్ర, 2 మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా, ఇది పచ్చిదనం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయ్యాక 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. పది నుంచి 15 వరకు వేయించిన జీడిపప్పు, 2 టమాటోలు తీసుకొని వాటిని మిక్సీ చేసుకొని ఇలా ప్యూరీలా రెడీ చేసుకోవాలి. దాన్ని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు లిడ్ తీసి బాగా మిక్స్ చేసుకొని ఇందులో 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాం కదా, మూత పెట్టేసి ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి దీంట్లో మనం 1/2 కప్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల గ్రేవీ థిక్గా టేస్టీగా ఉంటుంది. పెరుగు అలాగే గడ్డలు గడ్డలుగా వేయకుండా 1 స్పూన్తో మంచిగా బీట్ చేసుకొని వేసుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో కొన్ని జీడిపప్పు వేసుకొని
ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఒక కప్పు నీళ్లు పోసుకొని ఒక 5 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇంకా మనం పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికిస్తే ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది. మీకు ఒకవేళ సాల్ట్ తక్కువ అనిపిస్తే మీరు యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో అది మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు 5 మినిట్స్ అయిపోయింది. చూసారు కదా, ఆయిల్ పైకి వచ్చిందంటే ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్పూన్ నెయ్యి, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే ఇంకా ఎంతో టేస్టీ పన్నీర్ కాజు మసాలా కర్రీ రెడీ. పన్నీర్ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని వేడి వేడి చపాతీతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీ పన్నీర్ కాజు మసాలా కర్రీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ బటన్ ప్రెస్ చేయండి. దానివల్ల యూట్యూబ్ నా వీడియోస్ని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుంది అండ్ నాకు కూడా మంచి వీడియోస్ తీయడానికి మోటివేషన్గా ఉంటుంది. సో తప్పకుండా లైక్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.